నా మీద ఒట్టేసి చెప్పండి, మీరు ఆ ఫైల్ కొట్టేశారా లేదా? ఒట్టు అవన్నీ ఎందుకు? ఒట్టేసి చెప్పండి, లేకపోతే నేను చచ్చినంత ఒట్టే. మంజు, ఒట్లు గిట్లు ఎందుకు? ఆ ఫైల్ని నేనే తీశాను. కానీ మంజు, నిజం చెప్తున్నాను, ఆ ఫైల్ తెచ్చింది వేరే ఎవరో అనుకున్నాను. నువ్వని నాకు తెలీదు. ఈ విషయం నీతో చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. నాకింకేమీ చెప్పొద్దు. ఆ ప్లేస్లో నేనున్నా ఇంకెవరున్నా మీరు చేసింది దొంగతనమా కాదా? నా భర్త దొంగ అని మీ అమ్మ అంటుంటే నాకు జాబ్ పోయిన దానికంటే ఎక్కువ బాధగా ఉంది. నేను ఫైల్ కోసం పిచ్చిదానిలో వెతుకుతుంటే నా పక్కనే ఉండి మీరు నా బాధని ఒక సినిమాలో చూశారు అంటే నేను మిమ్మల్ని ఏమనాలి సత్య గారు? ఏంటి ఏంటి ఏడుపులు పెడబాబులు? ఏమైంది సత్య? మంజు, ఏమైంది? ఆ ఫైల్ని దొంగతనం చేసింది మీ కొడుకు అని అన్నారు కదా, అదే విషయం అడుగుతున్నాను. ఆ మాట నీతో ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఆ విషయం కూడా చెప్పకపోయావా? అయినా ఇప్పుడు టైం ఎంత అవుతుంది? మగాడెన్నో పనుల మీద బయటికి వెళ్ళి అలసిపోయి ఇంటికొస్తాడు. ఈ టైంలోనా అలాంటివన్నీ అడిగేది? నేను ఉద్యోగం చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు అని చెప్పారు కదా అత్తయ్య గారు. అమ్మా, అంటాం అమ్మా, అంటాం. కడుపు మండినప్పుడు ఎన్నో అంటాం. అవన్నీ అన్నానని వాడికి మనశ్శాంతి లేకుండా తెల్లవార్లు ఇలా గొడవ పడుతూ కూర్చుంటావా? నాన్న సత్య, ఆడదాని మాటలు అంత సీరియస్గా తీసుకుంటావేంట్రా? నీ పెళ్ళాం మీద నాకు చెప్పినప్పుడు పడుకో రేపు చెప్దు అంటే ఈ గొడవే ఉండేది కాదు కదా. సర్లే సత్య, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రాపో. ఏయ్ కాకి పిల్ల, నేను నీతో అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాను. ఈ మణమ్మ చెప్పింది నిజమా కాదా అనేది వాడితో క్రాస్ చెక్ చేసుకుంటున్నావా? చేసుకో. కానీ ఒక్కటి గుర్తుంచుకో, మళ్ళీ చెప్తున్నాను, నా కొడుకు కావాలి అంటే ఉద్యోగం వదిలే. ఉద్యోగమే కావాలి అనుకుంటే నా కొడుకును వదిలే. నీకు చెప్పడం ఇది రెండోసారి, గుర్తుపెట్టుకో. మంజు ఎక్కడికెళ్ళింది? నైట్ గొడవ జరిగిన దానికి ఏమైనా? మంజు, మంజు, రాత్రి జరిగిన దానికి కోపంతో మంజు ఎటన్నా వెళ్ళిందా? ఏంట్రా
అమ్మా, మంజు కనపడిందా? లేదు నాన్నా. అంతా వెతికావా? వెతికానమ్మా, ఎక్కడా కనపడట్లేదు. రాత్రి జరిగిన గొడవకి అన్నీ సర్దుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయిందేమోరా. ఏంట్రా సత్య, మంజు కనిపించడం లేదా? ఒకవేళ డ్యూటీకి వెళ్ళిందేమో. డ్యూటీకి ఇంత తొందరగా ఎలా వెళ్తుందండి? రాత్రి గొడవ ఏమన్నా జరిగిందా? అయింది. రేయ్, అసలు మీకు గొడవలు ఎందుకు వస్తాయిరా? మొగుడు పెళ్ళాలన్న తర్వాత గొడవలు జరగవా ఏంటి? నువ్వు నోరు తెరిచి గయ్యాలిగా అరుస్తున్నా నేను నోరు మూసుకొని ఉండబట్టే కదా మన మధ్య గొడవలు రానిది. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తగ్గితేనే సంసారాలు ముందుకు వెళ్తాయి. సర్లేండి చిత్రకారులు. గొర్రెపిల్ల పోయింది అంటే బుర్ర కథ చెప్తానన్నాడంట వెనకటి కోడు. అలా ఉంది మీ వరస. అరే, ఇక్కడ కోడలు కనపడడం లేదని మేం బాధపడుతుంటే మీరొచ్చి జీవితం గురించి చెప్తుంటే ఎవరికి జీర్ణం అవుతుంది? రేయ్, బహుశా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిందేమో. నన్ను ఫోన్ చేయమంటావా? వద్దు నాన్న, వాళ్ళమ్మ హెల్త్ బాగాలేదు. ఒకవేళ అక్కడికి వెళ్ళకపోతే ఆమె కంగారు పడుతుంది. ఇప్పుడే అంతా వెతుకుతాను. ఒకవేళ బయట ఏమైనా ఉందేమో చూస్తాను. సరే, వెళ్ళి చూడు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, మళ్ళీ చెప్తున్నాను. నా కొడుకు కావాలి అంటే ఉద్యోగం వదిలే. ఉద్యోగమే కావాలి అనుకుంటే నా కొడుకును వదిలే. అమ్మ, సారీ మంజు, నేను అనుకోకుండా చేశాను. ఆ మినిస్టర్ మీద సిఐ లేనిపోని తప్పుడు కేసులు పెట్టి కమిషనర్కి పంపిస్తున్నాడని తెలిసింది. అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది. ఇలా చేయటం కూడా తప్పే, ఒప్పుకుంటున్నాను. కానీ వద్దు. మీరు నా జీవితంతో ఆడుకున్నారు. ఆ ఫైల్ పోయినప్పుడు నా మానసిక క్షోభను మీరు చూసారా?